ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. కాకినాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయని ఇస్రో చేసిన ప్రకటనల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతున్నది. మనం ప్రస్తుతం కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే కాకినాడలో ఈరోజు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి చూసినట్లయితే 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మరింత ఉష్ణోగ్రతలు ఈ వారం రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి ఇప్పటికే ఇస్రో ప్రకటించడం జరిగింది. 52 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని ఇస్రో చేసిన ప్రకటనల నేపథ్యంలోనే ఇక్కడ హై అలర్ట్ ప్రకటించి అందరినీ అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా కలెక్టర్ అప్రమత్తం చేయడం జరిగింది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఎక్కడైనా వేసవ తాపానికి ప్రజలు గురైనట్లయితే వెంటనే సహాయ చర్యలు చేపట్టే విధంగా అధికార యంత్రాంగం అంతా పూర్తిగా అప్రమత్తం కావాలని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు చూసినట్లయితే మొత్తం ఇప్పుడు ఈ సమయంలో చూస్తున్నట్లయితే మొత్తం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఎవరు రోడ్లపై తిరగవద్దు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరించడం కూడా జరిగింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేయడంతో పాటు దీంతో చూసినట్లయితే మొత్తం కాకినాడలో ఏ రోడ్డు చూసినా కూడా నిర్మానుష్యంగా ఇదే విధంగా ఉన్నది. జనాలు కూడా ఎవరు బయటికి అవసరమైతే తప్ప ఎవరు కూడా ఇళ్లలోంచి కదిలే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇవి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతున్నది. ఈ వారం రోజుల్లో కూడా మరిన్ని ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లుగా ఇస్రో చేసిన ప్రకటనల నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే పూర్తిగా నిమగ్నమై ఉన్నదని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మరొక చూసినట్లయితే గత 2 రోజుల నుంచి చూసినట్లయితే వడదెబ్బకు ఈ అత్యధిక మంది మృత్యువాత పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు ఈ వేసవి తీవ్రతతో పాటు వడగలుపులోకి తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న ఉన్నది. అయితే దీంతో ఉపాధి కూలీలు కూడా మృత్యువాత పడుతున్న ఘటనలు కూడా చూస్తున్నాము. అయితే 2 రోజులుగా చూసినట్లయితే మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో 21 మంది వరకు కూడా మృతి చెందినట్లుగా వడదెబ్బ కారణంగా మృతి చెందినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే అధికారుల లెక్కల ప్రకారం అయితే మట్టికి 7 మాత్రమే ఇప్పుడు ఇంతవరకు కూడా ఈ వేసవి తీవ్రత ప్రారంభమైన కాడి నుంచి 7 మాత్రమే మృతి చెందినట్టుగా అధికారుల లెక్కలు అయితే తెలియజేస్తున్నాయి. ఉపాధి హామీ కూలీలు అయితే ఎవరూ పనిచేయలేని పరిస్థితి ఉంటుంది. దాంతో వాళ్ళందరినీ కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకే మాత్రమే పని దినాలు చేపట్టాలి. తర్వాత అంతా కూడా ఎటువంటి పని దినాలు నిర్వహించవద్దు అని చెప్పడం కూడా జరిగింది. అలాగే దుకాణాలు కూడా మొత్తం ఎక్కడైనా సరే షాపులు కూడా మధ్యాహ్నం 12:30 దగ్గర నుంచి 3 గంటల వరకు కూడా షాపులు కూడా తెరవద్దు, షాపులు కూడా మూసివేయాలి అని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ మిశ్రా కూడా అప్పటికే అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా కాకినాడతో పాటు రాజమండ్రి, అమలాపురం అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగానే అమలు చేయడం జరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధికారికంగా ఎక్కడ కూడా విద్యుత్ కోతలు అమలు కాకున్నప్పటికీ కూడా ఆపరేటివ్ విద్యుత్ కోతల మట్టికి రోడ్లు లిఫ్ట్ పేరుతోటి ఈ విద్యుత్ కోతలు అమలు జరుగుతున్నాయి. దాంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా చాలా ఈ ఉక్కుపోతతోటి అలాగే ఈ వేసవి తీవ్రత వడగాల్పులతోటి చాలా ఇబ్బందులు పడవని పరిస్థితి ఉన్నది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వడగాల్పుల తీవ్రత అత్యధికంగా ఉండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యి చాలా ఈ వేసవి తీవ్రతను